నాగదేవత మన మీద కోపంగా ఉంది అని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా గురుగారు. ఇటువంటి పరిస్థితుల్లో అయినా వాటికి ముందు ఏమైనా మనకి సంకేతాలు కనిపిస్తాయంటారా? నాగదేవత పగపట్టినటువంటి సర్పము మనకి తరచూ కనిపిస్తూ ఉండటము, లేకపోతే ఆ శబ్దం వినిపిస్తూ ఉండటము. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో కొంతమంది కాలసర్పాలని చంపుంటారు. అంటే ఇప్పుడు అత్యంత విశేషమైనటువంటి నాగదేవతలు కొంతమంది ఉంటారు. సో కర్కోటకుడు కానీ, తక్షకుడు కానీ, కాళీయుడు కానీ ఇత్యాది దేవతలందరినీ మనం చూడలేదు. మనము చూసేది ఒకటే నల్ల త్రాసుపాము అండి, నల్లగా ఉంది, దానిపైన బ్రౌన్ కలర్ గీతలు ఉన్నాయి. పడగిప్పితే కనుక లోపల 2 కూరలు ఉన్నాయి, లోపల కళ్ళల్లా కనిపించే పెద్దగా. దానిని పుట్టలోంచి తీసి ఎవరైనా కొట్టడం కానీ, లేకపోతే అది పుట్ట నుంచి బయటకు వచ్చినప్పుడు దాని కాపు కాచి దానిని చంపటం కానీ చేస్తే అత్యంత వేగంగా అది మన శరీరం మీదకి వస్తుంది. శరీరం మీదకి వచ్చి మన శరీరం మీద కూడా చెక్స్ ఏర్పడటము, చర్మం అంతా ఊడిపోతూ ఉండటము, పొడి పొళ్ళు ఆడిపోతూ ఉండటము, తరచూ చాలామందిలో మనం చూస్తూ ఉండొచ్చు నాలిక బయటకు పెట్టి మాట్లాడటము, లేకపోతే చక్కగా తెలివైనటువంటి వాళ్ళు బుద్ధిమాంద్యులైపోవటము, ఇవి చూస్తూ ఉంటాం. ఇది కోపానికి సంకేతంగా మనకి శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఎక్కడో నువ్వు పెట్టరాని పుట్టలో వేలు పెట్టావయ్యా, అది కరిచింది, అది ఏమిటి అనేది మనం నివృత్తిని చేసుకుని దానికి మనం